హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. అసలు నాకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని డిఎమ్స్ వస్తున్నాయో నాకే తెలియట్లేదు. అన్నీ వస్తున్నాయి. ఎందుక ఇన్ని డిఎమ్స్ నేను మీకు చెప్పి మీ బుర్ర పార్ చేయడం ఎందుకని మూవీ చూడడానికి అయితే నేను నిన్నే వెళ్ళాను. మూవీ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. కన్యాకుమారి ద ఆర్గానిక్ లవ్ స్టోరీ. ఎంతమంది నోట్లో విన్నానంటే ఇది నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే విన్నాను. ఏంటా ఇది అని ఆలోచిస్తే ఇది ఒక మూవీ నేము కన్యాకుమారి అనేది. నేను ఫస్ట్ ఇది చూసి ఇది ఏదో ఊరు పేరులా ఉంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది రీసెంట్గా మన శ్రీకాకుళం డైరెక్టర్ అట్టడు సృజన్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిం అనేది. దాని పేరే కన్యాకుమారి. దాంతోపాటు ఇంకొక స్పెషల్ విషయం తెలుసా, మన శ్రీకాకుళంలోనే 90కి 88% షూటింగ్ మొత్తం మన శ్రీకాకుళంలోనే జరిగిందని కూడా చెప్పొచ్చు. మన శ్రీకాకుళం యాసతో అలాగే మన శ్రీకాకుళంలో ఉన్న అందాలని చూపిస్తూ ఈ మూవీ తీశారని కూడా చెప్పొచ్చు. ఏంటా ఈ మూవీ గోలా అని చెప్పి నేను ఒక రోజు వెళ్ళి చూశాను. మూవీ ఎలా ఉందంటే అసలు సూపర్. అసలు హీరోయిన్ రోల్ ఏంట్రా బాబు, న్యాచురల్గా మన పల్లెటూరులో మనం ఉండేటప్పుడు మనం మాట్లాడే పద్ధతి, మన ఫీలింగ్స్, ఇంకా మనం చేసే పనులు, మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకా ఏన్ని చెప్పినా సరే అక్కడ మెయిన్ హీరో వావ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే తను ఎన్ని తిట్టినా సరే తను చాలా కూల్గా తనని డీల్ చేస్తారు. ఇంకొకరికైతే ఇది ఎందుకు ఇలా తినేస్తుంది, నన్ను చిరాకు దొబ్బుతుంది అని చెప్పి ఎవరో ఒకరు వదిలేస్తారు. అలా కాకుండా ఎన్ని అన్నారా బాబోయ్, ప్యూర్ ఆర్గానిక్ లవ్ స్టోరీ అని నేను ఎలా అయితే ఏ టైటిల్ అయితే విన్నాను అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందని చెప్పొచ్చు. మూవీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అసలు మాటలు లేవు. మీరు నా ఎక్స్ప్రెషన్స్ కన్నా మీరు మూవీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మూవీ వెళ్ళి చూడండి, ఆ తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నీకే బల్బు నీకే పొగరు. ఎవరా ఐశ్వర్యరే? ఎవరు ఐశ్వర్యరే? ఐశ్వర్యరా ఎవర్రా? కన్యాకుమారి చూసాక చూడరా అన్నం. ఆ అన్నం ఎవరైనా అంతరా చూడరా, అసలు అది ఎవరు పనికిలేదు. ఫోన్లో ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతున్నావేట్రా? ఇక స్టార్ట్ చేద్దాం. దాంతో పాటు నేను మూవీకి వెళ్ళేటప్పుడే కొద్దిగా రివ్యూ తీసాను అక్కడ. ఆ రివ్యూస్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. మూవీ చూసారా మీరు? చూసానండి. ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ. కన్యాకుమారి ఆర్గానిక్ ప్రేమ కదా. ఓకే ఓకే. ఈ మూవీలో మిత్రుడు బాబురావు గారు అండ్ రాజమౌళి సార్ ఇద్దరు నటించారు. చాలా హ్యాపీగా ఉంది. అందుకంటే ముందుగా మూవీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ టు ఎండింగ్ ఇల్లుడు అసలు ఎవ్రీ ఫ్రేమ్ అసలు చెప్పేశారు. ఫస్ట్ కన్యాకుమారి రోల్ మాత్రం. మూవీ ఎలా అనిపించింది మీకు? టూ గుడ్ అండి సినిమా. నిజంగా చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. అండ్ సృజన్ భాయ్ థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ చాలా మంచి ఫిల్మ్ తీశారు, పైగా శ్రీకాకుళం నేటివిటీ అండ్ వాళ్ళ నేచర్ కూడాను. అవును, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నేనైతే మెయిన్గా క్యారెక్టర్స్లో అయితే గీత గారు షీ డిడ్ వండర్ఫుల్ జాబ్ అంతే. అండ్ సాయి చరణ్ భయ్య హీరోగా చాలా బాగా చేశారు. అండ్ కమేడియన్స్, సీనియర్ యాక్టర్స్ అందరూ చాలా వెల్ వర్క్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది మ్యూజిక్. రవి గారు ఈ కిల్డ్ ఇట్ అంతే. ఆ విలేజ్ నేటివిటీకి ఎంత కావాలో అంతే ఇచ్చారు. అండ్ హీ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ మరెన్నో రావాలని నేను కోరుకుంటున్నాను. మీకు అందరికన్నా ఏ క్యారెక్టర్ అంటే బాగా నచ్చింది సార్? ఎవరిది? హీరోయిన్, హీరో, లేదంటే ఫాదర్? అలా హీరో హీరోయిన్ గీతా గారే. ఎందుకంటే ఆవిడే అసలు స్టీల్ ట్రాకర్ చేశారు. అసలు మూవీ మొత్తం ఆవిడ స్లాంగ్ పర్ఫెక్ట్ అసలు. అదే కరెక్ట్ అసలు. అండ్ కామెడియన్స్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. నిజం వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్లాట్స్ చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ వల్గారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్. ఈ మధ్య నేను మూవీస్ చూసిన దీంట్లో ఇది ఒకటి చూసానండి. ఎలా ఉంది? ఇది చాలా బాగుందండి. శ్రీకాకుళం జిల్లా తాలూకా భాషా యాసని ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఒక సామాన్యమైన కుటుంబాల తాలూకా జీవిత కథల్ని చాలా తెర మీద చాలా స్పష్టంగా చూపించారు డైరెక్టర్ గారు. మన జిల్లాకు సంబంధించిన డైరెక్టర్ అవడం ఇది నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా సినిమా చూస్తున్నంతసేపు మాకు టైం తెలియలేదండి. స్క్రీన్ ప్లే అంత అద్భుతంగా
మూవీ ఎలా అనిపించింది నీకు? ఎలా బాగుంది? అండి ఎక్కడ ఎలాంటిగా చెప్పడానికి అసలు ఏమీ లేదంటే చాలా నచ్చిందండి నాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. మాకు సీట్స్ వెనక్కి దొరికాయి కానీ ముందు దొరికితే స్క్రీన్ చింపేది అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలే. డీసెంట్ లవ్ ట్రాక్ మూవీ. సూపర్ సూపర్ మూవీ. మన శ్రీకాకుళం జిల్లా సినిమా కదా, చాలా బాగా ఉంది. ఎలా ఉందమ్మా సినిమా? చాలా బాగుంది. కోసం మనకే కొత్తగా చూపించినట్టు అనిపించింది. చాలా బాగుంది. అంటే ఒక రైతుని హీరో చేస్తూ చూపించారు ఈ సినిమాలో అయితే. అంటే హీరోగా కాకుండా రైతుని హీరో చేసి చూపించారు. చాలా చూసి నుంచి చూడాలనిపించింది సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ కానీ సినిమా ఎలా ఉంది? సినిమాలో చాలా బాగుంది.